అయినను పగటి వేళ యెహోవా తన కృప కలిగేలాగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయినను అనే మాట దగ్గర మనం ఆలోచిస్తే ఈ మాట ఎప్పుడు వాడతాం? అంతకుముందు ఏవో కొన్ని విషయాలు జరిగిపోయినవి, మనకి ఇష్టం లేనివి, మనకి ఇబ్బంది కలిగించేవి, తర్వాత మనల్ని బాధ పెట్టేవి ఏవో జరిగిపోయినాయి. మనం అనుకోని సంఘటనలు ఏవో జరిగిపోయినాయి. అయినను అనే మాట అప్పుడు వాడతాం. ఇక్కడ ఏమి పైన రాయబడి ఉందంటే అవన్నీ కూడా, అంటే ఈ వ్యక్తి మీదికి, ఈ భక్తుడి మీదికి ఏమేమి ఆపదలు వచ్చాయో అంతకు మునుపు అవన్నీ కూడా ముందు వచనాల్లో రాస్తూ దేవా నా మీదకి ఎట్లాంటి ఆపదలు వచ్చినాయి, ఎట్లాంటి అపాయాలు వచ్చినాయి, అయినను అంటున్నాడు. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో మనకు తెలియకుండా ఎన్నో ఆపదలు ఎదుర్కొంటాం. మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటాం. అయినను దేవుడు అంటున్నాడు, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలిగేలాగా ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంట దేవుడు? పగటి వేళ దేవుడు మనకు ఎంత కాపుదలు ఇస్తున్నాడంటే ఆయన కృప మనకు కలిగేలాగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆయన కృప ఇదిగో ఈ వ్యక్తికి కలగాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగటి సమయం అంతా కూడా దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి రాత్రి సమయంలో చదువుదాం తర్వాత మాట. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది. పగటి వేళ దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది. మరి రాత్రి అయితే నా దేవుని గూర్చిన కీర్తన, అంటే ఏవైతే నేను ఆయన్ని స్తుతిస్తున్నానో, ఏవైతే కీర్తనలు చేస్తున్నానో అవన్నీ కూడా నా మనసులో ఉంటున్నాయి, నాకు తోడుగా ఉంటున్నాయి. అంతేకాదు నేను చేసిన ప్రార్థన కూడా నాకు తోడుగా ఉంటుంది. అంటే దేవుడు పగలు రాత్రి మనలను కాపాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను చేయి వదిలేశాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడు, అందుకే నాకు ఈ బాధలు, అందుకే నాకు ఈ కష్టాలు, అందుకే నాకు ఈ శ్రమలు అని కొన్నిసార్లు మనుషులుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనుషులం కాబట్టి, బలహీనులం కాబట్టి కొన్నిసార్లు అట్లా ఆలోచిస్తాం. దేవుడు కూడా ఆ విషయం తెలుసు. వీళ్ళు శరీరధారులే, వీళ్ళు బలహీనులే, బలహీనమైన మనసు వీళ్ళకు ఉంటుందని దేవుడికి తెలిసి కూడా దేవుడు మనలను మరలా క్షమిస్తూనే ఉంటాడు. మానవులుగా కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, మనకు వచ్చిన శ్రమలను బట్టి దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేసిండు, దేవుడు నన్ను ఎందుకు వదిలేసిండు అని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ నిజానికి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు మనలను వదిలివేయలేదు. దేవుడే గనక మనల్ని వదిలేస్తే గనక మనం ఈ భూమి మీద బ్రతికి ఉండం. ఇంకా దేవుడే మనలను చెయ్యి వదిలేస్తే మనము ఈ భూమి మీద ఉండం. ఇక నీవు కష్టాల్లో నష్టాల్లో అయినా సరే నువ్వు బ్రతికే ఉంటున్నావు అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క తోడు నీకుంది, ఆయన కృప నీకుంది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, వెన్నిట్లో ఉన్నా సరే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే కారణం ఆయన కృప. ఒకవేళ దేవుడే గనక తన కృప నీకు కలగకూడదు అని ఒకవేళ ఆజ్ఞాపిస్తే ఇక మనం ఈ భూమి మీద ఉండం. దేవుని వాక్యం ఏముందంటే దేవుడు తన శ్వాస నిశ్వాసాలని తన యొద్దకే మళ్ళా తీసుకుంటే శరీరులందరూ నిశ్చయముగా మరణించెదరు అని ఉంటుంది. అంటే మనలో ఉన్న శ్వాస ఎవరిది? దేవునిది. ఆ శ్వాసను దేవుడు మరలా తన వైపే తీసుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే మనం ఊపిరిని పీలుస్తున్న ఆ ఊపిరిని దేవుడు తనదే కాబట్టి ఇక నా ఊపిరి నాకు ఇచ్చేసాను తన శ్వాసను తన వైపే తీసేసుకుంటే ఇక మనుషులందరూ కూడా ఎట్లా ఉంటారు? మరణించే ఉంటారు. కానీ దేవుడు అట్లాగా చేయట్లా. అంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది.
ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం దేవుని యొక్క కృప ఎప్పుడూ కూడా మనలను ఆవరించే ఉంటుంది. ఒకవేళ పాపం చేసినా సరే దేవుని యొక్క కృప మనలను వదిలిపెట్టిపోదు. దేవుని వాక్యం ఏముందంటే, పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో దేవుని కృప ఇంకా అతని చుట్టూ విస్తరిస్తూ ఉంటుందంట. మీకు అర్థమైందండి? ఒక వ్యక్తి పాపం ఇంతవరకే ఉంది, దేవుని కృప ఇదిగో ఇంతవరకు ఉంటుంది. లేదు, ఆ వ్యక్తి యొక్క పాపం ఇంకా విస్తరించిపోతూ ఉంది, ఇక్కడ దాకా విస్తరించింది. ఈ వ్యక్తి కృపలో నుంచి తొలగిపోకూడదు అని దేవుడు తన కృపని ఇంకా విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ వ్యక్తి దుర్మార్గంగా ఇంకా పాపాలు చేస్తున్నాడు. దేవుడు తన కృపలో నుంచి తను తొలగిపోకూడదు ఎప్పటికైనా అనుకొని తన కృపను ఇంకా విస్తరింపజేస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఎంత దుష్టత్వంలో జీవిస్తున్నా దేవుని కృప అతని పట్ల ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. ఇక పాపం చేసుకుంటూ పోతే కదండి, ఇక కృప విస్తరిస్తూ ఉంటుంది కదా. నా ఎట్ల దేవుని కృప విస్తరించాలని నేను పాపం చేస్తున్నానండి అని అంటే పౌలు అంటాడు, అట్లా చేయకూడదు. చూస్తాడు, దేవుడు చూస్తాడు. కృపను చూసి విస్తరింపజేసినప్పుడు నీవు నిర్లక్ష్యంగా కృపను వ్యర్థపరుస్తున్నావన్న సంగతి అర్థమవుతుంది దేవునికి. వెంటనే దేవుడు నిన్ను తీసేస్తాడు. పౌలు అదే అన్నాడు, పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో కృప అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది. అట్లాగని చెప్పి కృప విస్తరించాలి అని చెప్పి పాపంలో ఉంటామా? అట్లా చేయకూడదు. దేవుని కృపను వ్యర్థపరచకూడదు అని చెప్పాడు. మీకు అర్థమైందండి ఈ మాట? అందుకనే కొన్నిసార్లు మనకు తెలియక పాపం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని కృప ఉంటుంది. దేవా, నాకు తెలియక నాయనా ఈ తప్పు చేశాను, ఎరగక దేవా అది పాపంలో పడిపోయినప్పుడు దేవుడు తప్పనిసరిగా దాన్ని క్షమిస్తాడు. అట్లా కాకుండా తెలిసి ఏమంటున్నాం, తెలిసి కూడా తప్పు చేస్తే కనుక దానికి శిక్ష ఉండదంట. ఇక మరి ఏముంటుంది? ఆ వచ్చే అగ్ని కోసం ఎదురు చూడటమేనంట. దేవుడు అన్నాడు ఆ మాట, హెబ్రీ పత్రికలో ఉంటుంది. చదువుదాం ఒకసారి ఆ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడ్ల. చూడండి, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం వచ్చింది, దేవుని గురించిన అనుభవ జ్ఞానం వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏంటంట, ఆ పాపమునకు బలి ఇకను ఉండదు. అంటే బలి ఉండదు, ఇక క్షమించేది ఉండదు, ప్రాయశ్చిత్తం కూడా లేదు. మరి ఏముంటుందంట? న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూడడం, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇక ఉండిపోతుంది. అంటే ఏమంటున్నాడు దేవుడు? తెలియక పాపం చేస్తే, తెలియక తప్పు చేస్తే దానికి దేవుడు కృప విస్తరిస్తుంది, క్షమిస్తాం. తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అంటే దేవుడు ఎట్లాగూ నా మీద కృప విస్తరిస్తున్నాడులే అని చెప్పేసి బుద్ధిపూర్వకంగా కావాలనే పాపం చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఆ పాపానికి బలి ఉండదు, కానీ ఏముంటుంది? ఇక అగ్ని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం దేవుడు తన కృపను విస్తరింపజేస్తూనే ఉన్నాడు. నీవు ఎప్పటి వరకు దేవుడు విస్తరింపజేస్తాడంటే నీవు చనిపోయేంత వరకు తన కృపలో నుంచి నువ్వు తొలగిపోకూడదు అని దేవుడు కృపను ఇంకా పెంచుతూనే ఉంటాడు. చనిపోయిన తరువాత కూడా నువ్వు అప్పటికే మారు మనసు పొందకపోతే ఇక ఆ కృప విస్తరించడం అక్కడితో ఆగిపోతుంది. దేవుడు లెక్క అడుగుతాడు. ఇదిగో నువ్వు ఎట్లా జీవిస్తున్నా సరే నీవు నా దగ్గరికి రావాలని నేను కావాలనే నా కృపను నీ ఎట్లా విస్తరింపజేసుకుంటూ వచ్చా. ఇంత కృప నీ పట్ల నేను విస్తరించా, నా కృపనంతా నువ్వు వ్యర్థం చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు. నీకు అర్థమైందండి మాట? దేవుడు కృప విస్తరిస్తుంది, కానీ అప్పటికి నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు నీ పట్ల చూపిన కృపను బట్టి నువ్వేం చేయాలి? లెక్క అప్పగించాల్సిందే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో పగటి వేళ, అంటే ఈ లోకమంతా మేలుకొని ఉన్న ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? తన కృపను విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి రాత్రి వేళ మనం దేవుని సన్నిధిలో పాడుకునే పాటలు మనకు తోడుగా ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో ఏ మనిషి నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి చేసిన ప్రార్థన ఉందే, అది తప్పనిసరిగా నీకు తోడుంటుంది. ఎటువంటి సందేహం లేదు. ప్రార్థన అంటే నీవు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. చాలామంది ప్రార్థనలు చేస్తారు, మనుషులకు కనబడాలని చేస్తారు. కొన్ని ప్రార్థనలు మనుషులకు వినబడాలని చేస్తారు. ఇట్లాంటి ప్రార్థనలు కాదు. నీవు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి చేసుకున్న ప్రార్థన, అది ఎంత సమయమైనా సరే అది నీకెప్పుడు తోడుగా ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కీర్తనాకారుడు అదే అంటున్నాడు, రాత్రి వేళ నా దేవుని గురించిన కీర్తన ప్రార్థన నాకు తోడుంటాయి. ఇక్కడ రాత్రి వేళ అంటే అర్థం ఏమిటంటే చీకటి ఉన్న స్థలంలో. రాత్రి వేళ అంటే చీకటి సమయం. చీకటి సమయం అంటే లోకమంతా పాపంతో నిండిపోయిన సమయంలో కూడా దేవుని యొక్క కీర్తన, ఆయన యొక్క ప్రార్థన మనకు తోడుగా ఉంటాయి. చీకటి అంటే ఇక్కడ దేనికి సాదృశ్యం అండి? పాపానికి సాదృశ్యం. ఈ చీకటి అంటే భయం ఉండాలి మనిషికి. అంటే పాపం అంటే భయం ఉండాలి. నువ్వు ఎంత గొప్పవాడవైనా, నీకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా తప్పనిసరిగా నీవు చీకటికి భయపడుతూ ఉండాలి. చీకటికి భయపడటం అంటే ఈ లోక సంబంధమైన చీకటికి కాదండి. ఈ లోకంలో ఉన్న చీకటితో పోల్చిన పాపానికి నువ్వు భయపడుతూ ఉండాలి. పరమగీతం 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఏమొస్తుందంట? సొలొమోను పల్లకి వస్తుంది. పల్లకి అంటే తెలుసు కదండి, నలుగురు మనుషులు అటు ఇటు ఉండి మోస్తారు. లోపల ఒక వ్యక్తి గుడారంలాగా ఉండి దాంట్లో హాయిగా ప్రశాంతంగా పడుకొని కానీ ఏమైనా సరే వస్తుంటాడు. ఆ వ్యక్తిని ఈ నలుగురేంటి ఎక్కువ మంది అయినా ఉండొచ్చు, ఉన్న బరువును బట్టి ఆ మోసే దాన్ని ఏమంటాం? పల్లకి అంటాం. ఇప్పుడు ఏమంట? సొలొమోను పల్లకి వస్తుంది. సొలొమోను పల్లకి అంటే లోపల ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? సొలొమోను ఉంటాడు కదా. ఈ సొలొమోను ఎవరికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పల్లకి వస్తుంది. దాన్ని మోసేది ఎవరు చెప్పండి? 60 మంది శూరులు దానికి పరివారం. మోసేది ఎంతమంది అంట? 60 మంది. సో ఈ 60 మంది అనేది లోకంలో ఉన్న కోటానుకోట్లమైన ప్రజలు, దేవుని ప్రజలు దేవుణ్ణి పల్లకిలో మోస్తున్నారు. అంటే ఆయన్ను తీసుకొని వస్తున్నారు లోకమంతటికి, అందరికీ ప్రచురించడానికి. ఇదిగో ఈయనే రక్షకుడు, ఈయనే యేసుక్రీస్తు అని చెప్పడానికి ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సొలొమోను పల్లకిలాగా యేసుక్రీస్తుని తన జీవితం ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా ఆయన ప్రతి ఒక్కళ్ళు మోస్తూ ఉంటారు. ఇప్పుడు చదువుదాం. సొలొమోను పల్లకి వస్తుంది, 60 మంది శూరులు దానికి పరివారం. ఎంతమంది అండి? 60 మంది శూరులు. అయితే వారు ఇశ్రాయేలీల్లో పరాక్రమశాలులు. చూడండి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళలో పరాక్రమశాలులు అంటే యుద్ధం బాగా చేసేవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు. ఇంకా వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. చూడండి, ఈ మోస్తున్న ఈ 60 మంది కూడా ఎట్లాంటి వాళ్ళంట? పరాక్రమశాలులు, ఖడ్గాన్ని ధరించిన వాళ్ళు, యుద్ధంలో బాగా వీరులు. వీళ్ళు ఏం చేస్తున్నారు చదువుదాం. రాత్రి భయం చేత వారు ఖడ్గం ధరించి వస్తున్నారు. ఏం చేస్తున్నారంట? వీరికి ఏమంటే భయం? రాత్రి అంటే భయం. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖడ్గాన్ని ధరించి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాత్రి అంటే దేనికి సాదృశ్యం అన్నాం? పాపానికి సాదృశ్యం. ఈ లోక సంబంధమైన దుష్టత్వానికి సాదృశ్యం. ఈ లోకమంతా చీకటితో ఉంది, ఈ లోకమంతా రాత్రిలో ఉంది. ఈ రాత్రిలో మనం ప్రయాణం చేస్తున్నాం సొలొమోను పల్లకిని ఎత్తుకోండి. మీకు అర్థమైందండి? ఈ లోకమంతా చీకటిగా ఉంది, పాపంతో నిండి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లోకమంతా రాత్రి సమయంలాగా ఉంది. ఇట్లాంటి సమయంలో దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి మోసుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. మరి మనకు రాత్రి భయం ఉంది. ఇట్లాంటి శూరులే వీళ్ళు, పరాక్రమశాలులే వీళ్ళు, యుద్ధ వీరులే.
అయినా సరే వీళ్ళకి ఏముంది? రాత్రి భయం ఉంది. మనకి కూడా ఉండాలి. నీవు ఎంత సేవకుడివైనా, ఎంత అనుభవం కలిగిన విశ్వాసివైనా, ఎన్ని సంఘాలు కట్టినా తప్పనిసరిగా పాపానికి నువ్వు భయపడుతూ ఉండాలి. మరి భయంతో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఖడ్గం ధరించి వస్తున్నారు. ఏమిటి ఈ ఖడ్గం అంటే? దేవుని వాక్యం. ఖడ్గం అంటే ఏమిటి? దేవుని వాక్యం. అంటే ఈ లోకంలో మనం ఆ చీకటి నుండి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా దేన్ని ధరించాలి? ఖడ్గాన్ని ధరించాలి. దేవుని వాక్యాన్ని మనం ధరించాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, చదవాలి, కంఠస్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఈ లోకమనే రాత్రి నుంచి తప్పించుకుంటాం, ఈ చీకటి నుంచి తప్పించుకుంటాం, ఈ పాపం నుంచి తప్పించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో పగటి వేళంతా అంటే అంతా మంచిగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను నాకు ఇస్తూ ఉంటాడు. రాత్రి వేళ అంటే పాపంతో ఈ లోకమంతా నిండిన వేళ కూడా నాకు దేవుని యొక్క కీర్తన తోడుగా ఉంటుంది. ఆయనతో నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది అని భక్తుడు అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీకు పగటి సమయంలోనూ రాత్రి సమయంలోనూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అంటే నీ జీవితంలో వెలుగుమయమైన ఆ సమయంలోనూ, అలాగే నీ జీవితం చీకటిమయమై ఉన్న ఆ సమయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇక భయపడాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు భయపడాలి అని అనుకుంటే దేనికి భయపడాలి? రాత్రికి మాత్రమే భయపడాలి, చీకటికి మాత్రమే భయపడాలి, పాపానికి మాత్రమే భయపడాలి. ఇది నిజంగా నువ్వు భయపడాల్సింది. ఇక దేనికి భయపడాల్సిన పని లేదు. శ్రమ వచ్చినా భయపడాల్సిన పని లేదు. కష్టము, నష్టము, అనారోగ్యం వీటన్నిటికీ భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఇవన్నీ వచ్చినా నువ్వు మళ్ళీ ఎక్కడ ఉంటావు? దేవునితోనే ఉంటావు తప్ప ఇక నీకు భయం ఏమీ లేదు. ఒకవేళ నువ్వు భయపడాల్సింది దేనికి అంటే ఒక పాపానికి మాత్రమే. ఎందుకంటే ఆ పాపానికి భయపడలేదనుకోండి, నీ జీవితం తర్వాత ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. కాబట్టి ఆ పాపానికి నువ్వు భయపడాలి. దాని నుంచి తప్పించుకోవాలంటే ఖడ్గం ధరించాల్సిందే. అంటే వాక్యాన్ని ధరించాల్సిందే, వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే, అది మనసులో ఉంచుకోవాలి. ఖడ్గం ధరించడం అంటే పట్టుకోవడం. వాక్యాన్ని పట్టుకోవాలి నువ్వు. అంటే నీ హృదయంలో కూడా దాన్ని ఉంచుకోవాలి. అప్పుడు అనునిత్యం నీ వాక్యం ఆ హృదయంలో మనసులో ఉంటా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాపం నీ లోపలికి రాదు, ఆ చీకటి నీ లోపలికి రాదు. ఈ రకంగా చీకటితో నిండిన ఈ లోకంలో దేవుణ్ణి మోసుకుంటూ నీ ప్రయాణం నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.